తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం సృష్టించిన వ్యాఖ్యలు అనుబంధంగా వచ్చిన ప్రతిస్పందనలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హిందీ నేర్చుకోవాలి, అది రాజ భాష అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. పవన్ మాట్లాడుతూ దేశంలో హిందీ భాషకు ప్రాధాన్యం పెరుగుతుందని, మనం కూడా ఆ భాషను నేర్చుకోవడంలో తప్పు లేదని చెప్పారు. భాషను నేర్చుకోవడం మన స్వభావాన్ని మారిపెట్టడమా కాదని, అది మన ఎదుగుదల కోసం అవసరమని పేర్కొన్నారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ మాజీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ రేంజ్కి అమ్ముకోవడమా, జస్ట్ ఆస్కింగ్ అంటూ షేర్ చేసిన ట్వీట్లో పవన్ హిందీకి మద్దతుగా మాట్లాడిన వీడియోను కూడా జత చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించాయి. ఆయన ట్వీట్పై ఒక వర్గం మద్దతు తెలుపుతుంటే మరొక వర్గం తీవ్రంగా విమర్శిస్తుంది. కొంతమంది ప్రకాష్ రాజ్ను భాషాభిమానితో నిండిన నిజాయితీ గల వ్యక్తిగా పొగుడుతుండగా, మరికొంతమంది ఇది రాజకీయం చేస్తున్న వ్యక్తి చర్యగా తప్పుపడుతున్నారు. ఈ మాటల యుద్ధం వెనుక నిజమైన సమస్య ఏమిటంటే, భాషల చుట్టూ నిర్మించబడిన భావోద్వేగాలు, సాంస్కృతిక గౌరవం. తెలుగు భాష ప్రయోజనాల కోసం పోరాడుతున్న రాష్ట్రంలో ఒక కీలక నేత హిందీ భాషను ప్రోత్సహించడాన్ని కొందరు తెలుగువారి ఉనికి మీదే విరోధంగా భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల పవన్ బీజేపీకి దగ్గరవుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వంతో సంబంధాల పరిరక్షణ కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రకాష్ రాజ్ స్పందన కూడా పూర్తిగా భావోద్వేగంతో కూడింది. ఇప్పటికే ఆయన హిందీ ప్రచారం, హిందీ మితిమీరిన ప్రాధాన్యతపై గతంలోనూ అనేకసారి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి పవన్ వ్యాఖ్యలు చూసిన వెంటనే ఆయన అమ్మకత్వం అనే పదంతో స్పందించడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇలా సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు, ఒక రాజకీయ నేతగా మరొకరు సామాజిక కార్యకర్తగా భాషపై తీసుకున్న వైఖరులు ఇప్పుడు ప్రజల్లో మిశ్రమ భావాలను కలిగిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం ఒక ప్రశ్నను మన ముందుకు తెచ్చింది. భాషల పరంగా సమగ్ర దృష్టితో ముందుకు సాగాలా, లేక ప్రాంతీయతను కాపాడుకోవడానికి సంచలన వ్యాఖ్యలు దారి కావాలా? భవిష్యత్తులో ఈ చర్చ మరింత తీవ్రమవ్వొచ్చని, అంతర్గత రాజకీయాలపై దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు.